హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే సదరం న్యూ పెన్షన్ గ్రీవియన్స్ సర్వీస్ కొత్తగా వాట్సాప్ ఈ గవర్నెన్స్లో స్టార్ట్ చేశారు. సో మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే మీ మొబైల్లోనే వాట్సాప్ ఈ గవర్నెన్స్లో ఈ గ్రీవియన్స్ అనేది ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు సదరం పెన్షన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ఆ వీడియో చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఎవరెవరికి పెన్షన్స్ స్టాప్ చేసేస్తున్నారు, ఎవరి పెన్షన్స్ 15,000 నుంచి 6,000కి వచ్చాయి, అలాగే 6,000 పెన్షన్ వాళ్ళవి 4,000కి వచ్చాయి, అలాగే అసలు మొత్తానికి వాళ్ళ పెన్షన్స్ అన్నీ ఎలా స్టాప్ చేసేస్తే ఏమి సర్టిఫికేట్స్ తెచ్చుకుని ఎవరికి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకోవాలి, ఆ టాపిక్స్ అన్నిటి మీద ఆ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఒకసారి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ సెక్షన్లో క్లారిఫై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబరు మీ మొబైల్లో సేవ్ చేసుకోమని. ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. సో వెంటనే మీకు చూస్ సర్వీస్ అని రిప్లై వస్తుంది. ఆ ఇమేజ్ నేను ఇక్కడ పైన డిస్ప్లే చేస్తున్నాను, చూడండి ఒకసారి. అందులో మీరు చూస్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్, దాని మీద క్లిక్ చేస్తే అక్కడ సర్వీసెస్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మీద క్లిక్ చేయాలి. సో అవన్నీ మీకు ఇమేజెస్లో పైన డిస్ప్లే చేస్తున్నా. ఏ సర్వీస్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఏ పేజ్లోకి నావిగేట్ అవుతుంది అనేది. సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్లో 4 సర్వీసెస్ డిస్ప్లే చేస్తుంది. వచ్చేసి బెనిఫిషరీ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, రైస్ గ్రీవియన్స్, చెక్ గ్రీవియన్స్ స్టేటస్ పైన పిక్ డిస్ప్లే చేస్తున్నాను, అది కూడా చూడండి. మీరు బెనిఫిషరీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఎంటర్ యువర్ ఐడి అని అడుగుతుంది. అక్కడ మీ ఐడి ఇస్తే మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. బట్ మీరు గ్రీవియన్స్ రైజ్ చేయడానికి కదా, సో సెలెక్ట్ చేసుకోవాలి. రైజ్ గ్రీవియన్స్ని సెలెక్ట్ చేస్తే కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు మీకు రెస్పాన్స్ ఏంటని మెసేజ్ వస్తుంది. అవన్నీ కూడా నేను పైన మీకు డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. అలాగే మీకు రెస్పాన్స్ ఎంట్ కింద మెసేజ్ వచ్చింది కదండి, ప్లీజ్ ఓపెన్ ద ఫ్లో టు రైజ్ గ్రీవియన్స్ నెంబర్ కింద ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ మీద ప్రెస్ చేయండి. అక్కడ నెక్స్ట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. అక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. అది కూడా పిక్స్ పెడుతున్నాను పైన, చూడండి. అక్కడ కింద మీకు డీటెయిల్స్ వస్తాయండి. మీ సిటిజన్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు, జెండర్ ఏంటి, మేలా ఫిమేలా, అలాగే మీ మొబైల్ నెంబరు. అలాగే అక్కడ మీకు మ్యాక్స్ ఫైల్ సైజ్ వచ్చేసి 10 MBలో డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయమని వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు పైన డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. అలా వస్తుంది. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ బట్టే మీ అపీల్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. కాబట్టి ఏం అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అనేది ఆ లిస్ట్ నేను పైన ఇమేజ్లో చూపిస్తున్నాను, చూసి నోట్ చేసుకోండి. అపీల్కు సంబంధించి ఒక అర్జీ మాన్యువల్, మెడికల్ సర్టిఫికెట్, మీ సదరం సర్టిఫికెట్, మీ ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు, పెన్షన్ కార్డు ఆర్ పెన్షన్ బుక్లో ఫ్రంట్ పేజ్ ఒక పేపర్లో మీ అపీల్ అనేది రాయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసుకుని ఒక PDF ఫైల్లో పెట్టాలి. అవన్నీ మీరు రెడీ చేసుకున్నాక అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు బ్రౌజ్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది. సెలెక్ట్ ఏ ఫైల్ అప్ టు 10 MB ఇన్ సైజ్ అని ఉంటుంది. అది నేను ఇక్కడ పైన డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. మీరు స్కాన్ చేసి పెట్టిన డాక్యుమెంట్స్ అందులో అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ అయిపోయాక మళ్ళీ మీ పేజ్ బ్యాక్కి నావిగేట్ అయ్యి కంటిన్యూ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. సో అపీల్ సబ్మిట్ అవుతుంది. మీకు నెక్స్ట్ ఇన్ రిటర్న్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ అనేది నేను పైన డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఫైల్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ విత్ గ్రీవియన్స్ ఐడి అని మీ గ్రీవియన్స్ ఐడి వస్తుంది. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఈ గ్రీవియన్స్ ఐడి అనేది. సో ఈ గ్రీవియన్స్ ఐడిని బేస్ చేసుకునే మీ పెన్షన్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో, వెరిఫై అయ్యిందా లేదా మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
సో ఈ ప్రాసెస్ యూస్ చేసి ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఎవరికైతే మీకు ఈ సదరం పెన్షన్స్ అనేది కట్ చేశారో, మీకు ఈ 40% 80% అనేది వైకల్యం ఉందో, డిసేబిలిటీ ఉందో, అయినా కూడా మీ పెన్షన్ కట్ చేశారో, సో మీ మెడికల్ సర్టిఫికేట్ ఇవన్నీ రెడీ చేసుకుని, ఇవన్నీ మీరు స్కాన్ చేసుకుని డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లోడ్ చేసుకోండి. ఫాస్ట్గా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే వాళ్ళకి అప్లోడ్ అయిన తర్వాత వాళ్ళు చూసాక మీకు అది ఓకే చేస్తారు. సో ఎవరు ఈ ప్రాసెస్ అనేది మిస్ చేయకండి. సో ఇదేనండి ప్రాసెస్. ఈ ప్రాసెస్లోనే మీరు కొత్తగా గ్రీవియన్స్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే మీకు ప్రీవియస్ సదరం వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏ పర్సంటేజ్ వాళ్ళకి ఎన్ని ఒకవేళ మిస్ అయితే కనుక ఎక్కడికి వెళ్ళి మీరు మెడికల్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లై చేసుకోవాలి ఇవన్నీ అని నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. ఆ లింక్స్ అన్నీ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే ఈ ప్రాసెస్లో మీ గ్రీవియన్స్ అనేది కూడా రైజ్ చేసుకోండి. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ వల్లే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.